అందరూ పాసిఫైర్ ఇవ్వద్దన్నారు, కానీ డాక్టర్ ఏం చెప్పారంటే పర్లేదు ఇవ్వచ్చు అన్నారు. అది నాకు కొంచెం షాక్ అనిపించింది. ఇండియాలో పాసిఫైర్ ఇస్తే యూజెస్ ఏంటి, రిస్క్స్ ఏంటి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బేబీ పాసిఫైర్తో తన మట్టుకు తానే కామ్గా అయిపోతారు, సెల్ఫ్ సూత్ చేసుకుంటారనమాట. సో దానివల్ల మామ్కి కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఇది న్యూ మామ్కి చాలా ఇంపార్టెంట్. చిన్న టైంలో పాసిఫైర్ ఇస్తే వాళ్ళకి కొంచెం క్రయింగ్ తగ్గుతుందనమాట. నేను ట్రై చేశాను, ఇది వర్కౌట్ అయ్యిందనమాట. రిస్క్ ఏంటంటే కొందరు పిల్లలు పాసిఫైర్ ఉంటేనే పడుకుంటారు. సేమ్ మా బేబీ కూడా అలాగే చేసేవారు అనమాట. దానివల్ల మేము కొంచెం వరీ అయ్యాము, కొంచెం ప్యానిక్ కూడా అయ్యామన్నమాట, ఇది అలవాటు అయిపోతుందేమో అని. ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అవ్వకముందే బేబీకి ఇస్తే ఏంటంటే నిపిల్ కన్ఫ్యూజన్ అయిపోతారు. సో 3 to 4 weeks అయిన తర్వాత ఇస్తే బెటర్. 2 years దాటిన తర్వాత కూడా పాసిఫైర్ యూస్ చేస్తే టీత్ అలైన్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ టైం లోపల మనం మానిపించే పాసిఫైర్ ఇస్తే ఏంటంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ రిస్క్ తగ్గుతుంది. ఇది డాక్టర్ చెప్పారనమాట. పాసిఫైర్ గుడ్గా కూడా ఉంటుంది, బ్యాడ్గా కూడా ఉంటుంది. సో మనం స్మార్ట్గా దాన్ని యూస్ చేయాలన్నమాట. పార్ట్ 2లో ఎప్పుడు పాసిఫైర్ స్టార్ట్ చేయాలో చెప్తాను. Until then, stay fit, stay happy. Bye. Please save this video.